ప్రేమ మనలో నివసిస్తూ ఉందా? చీకటిలో కూర్చున్న ప్రజలకు వెలుగు వచ్చింది. మీ ఇంట్లో అందరూ చీకటిలో ఉన్నారేమో అంటే దేవుడు వాక్యం లేక, ప్రార్థన లేక, అపవాదితో కలిసి తిరుగుతున్న వాళ్ళంతా చీకట్లో ఉన్నారు. మీ ఇంట్లో సిగరెట్ తాగే ఉన్నారా? చీకట్లో ఉన్నారు. గంజాయి చీకట్లో ఉన్నారు. గుట్కా చీకట్లో ఉన్నారు. మందు చీకట్లో ఉన్నారు. తిట్టేవాళ్ళు ఉన్నారా? చీకట్లో ఉన్నారు. మీ ఇంట్లో కొట్టేవాళ్ళు ఉన్నారా? చీకట్లో ఉన్నారు. బూతులు మాట్లాడేవాళ్ళు ఉన్నారా? చీకట్లో ఉన్నారు. ఇవన్నీ చీకటి సంబంధాలు చేసే పనులు. దాన్ని పోకిరి చేష్టలు అన్నాడు బైబిల్లో. చాలామంది ఉన్నారు చీకటి సంబంధాలు ఇళ్లలో. ఆ చీకటిని పోగొట్టగల శక్తి నీకు ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని ఉపయోగించుకోవాలి. లూకాసు వార్త 12వ అధ్యాయము 35వ వచనం. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనియుడి. మన దీపాలు ఏం కావాలంట? వెలుగవి. నడుము కట్టుకోవాలి. దేవుడి సన్నిధికి రావడానికి నడుము కట్టు, దేవుడి పని చేయడానికి నడుము కట్టు, దేవుడిని ఆరాధించడానికి నడుము కట్టుకో. ప్రియులారా, ఆలోచించేయండి. కొంతమందికి నడువులు పడిపోతాయి, అవి బెల్ట్లు ఇస్తారంట, అవి కట్టుకుంటారు. కొంతమందికి మెడకాయలు పడిపోతాయి, అది కట్టుకోవడానికి కూడా ఏదో ఇస్తారంట. మెడకాయ పెట్టుకునేది ఏంటో స్పాండిలైటిస్ ఏమైనా వస్తే పెట్టుకుంటారో నాకు తెలియదు, కానీ కొంతమంది పెట్టుకోవడం నేను చూశాను. ప్రియులారా, ఈరోజు వరకు కూడా మరి నేను ఒక బీపీ బిళ్ళ వేసుకోలేదు. ప్రియులారా, ఆలోచించేయండి. మరి ఆ మెడకాయ తిరిగిపోవటాలు లేవు, మరి అలాగే నడుము వంగిపోవటాలు లేవు. ఆయనతో ఆయన కృపే. నేను అనుకుంటా ఉంటా అప్పుడప్పుడు, ప్రభువా ఏ మంచి నాలో ఉందని నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, ఏ మంచి నాలో లేదయ్యా అని ఏడుస్తూ ఉంటాడు. ఆయన కృప. పళ్ళు పోతూ ఉంటాయి చాలామందికి, చిన్న వయసులోనే పళ్ళు పోతూ ఉంటాయి. ఎందుకు పోతాయి? మళ్ళీ వాళ్ళు స్వీట్లు చాక్లెట్లు కూడా తినరు, ఎక్కువ ఐస్ క్రీములు తినరు. కానీ ఎందుకు పళ్ళు పోతాయి? కృప లేదు. కృప లేదు. కృప ఉండాలి ప్రియులారా. దేవుడు కృప ఉంటే. నాకు చాలా యాక్సిడెంట్లు అయ్యాయి చిన్నప్పటి నుంచి. ఏ రోజు పళ్ళు అయితే ఎరగల, మూతులు పగిలిపోల, ఎముకలు ఎరగల ఇంతవరకు. దేవుడు కృప. నేను ఎప్పుడు ప్రార్థన చేసుకుంటాను, ప్రభువా నీ చిత్తం, నువ్వు లేకుండా నేను కదలలేను, నువ్వు లేకుండా నేను ఉండలేను, నీ తోడు లేకపోతే నేను బ్రతకనే లేను. ఈరోజుకి ఇంత సాక్ష్యం చెప్పగలుగున్నానంటే అది నీ కృపే. గత 32 సంవత్సరాలుగా. కాబట్టి మనం అలాంటి కృపలో భద్రపరచబడాలంటే వెలుగులో నడవాలి. ప్రకటన గ్రంథం 21:23. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము. ఎక్కడండి? పరలోకంలో. పరలోక పట్టణంలో ఇక దీపాలు, సూర్యుడు చంద్రులు ఉండరు అక్కడ. ఎవరంట? గొర్రెపిల్ల. గొర్రెపిల్ల ఎవరండి? యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయంలో మన పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎవరండి ఆయన? యేసు. ఎక్కడున్నాడండి? పరలోక పట్టణంలో. ఏమంటే ఆయన దీపములాగా ఉన్నాడు మనకి. దీపాలు ఆర్పివేయకూడదు. తెస్సలోనికీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. తెస్సలోనికీ మొదటి పత్రిక 5వ అధ్యాయం. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాదు, చీకటి వారము కాదు. మనందరం ఎవరు అంటా దేవుడు చెప్పింది? నీ పిల్లలు కూడా వెలుగు సంబంధులే. కానీ ఎందుకు చీకటిలోకి వెళ్ళిపోతున్నారు? చీకటి సంబంధాలకు ఎందుకు మారిపోతున్నారు? దేవుడు అంటే ఎందుకు ప్రేమించడం లేదు? బైబిల్ అంటే ఎందుకు ప్రేమించలేదు? వాక్యం అంటే ఎందుకు ప్రేమించలేదు? ప్రార్థన అంటే ఎందుకు ప్రేమించలేదు? పాపము ఒప్పుకోవడం అంటే ఎందుకు ప్రేమించడం లేదు? ఆలోచన చేయండి. మనమందరం గాడ్స్ గిఫ్ట్స్ ఏంటి? బైబిల్లో రాసిన ప్రకారంగా కుమారులు కానీ కుమార్తెలు కానీ దేవుడిచ్చు బహుమానాలే. గాడ్స్ గిఫ్ట్లే అయినటువంటి మనము, ఆ బహుమానంగా ఈ లోకానికి వచ్చిన మనము బహుమతిగా మా అమ్మా నాన్నలకి నేను పుట్టానని ఎందుకు
దేవుణ్ణి స్తుతించడం లేదు వాళ్ళు. తల్లిదండ్రులు చెప్పడం లేదా, అయ్యా నువ్వు పుట్టడానికి కారణం దేవుడయ్యా, ఈ భూమి మీదకి రావడానికి కారణం దేవుడయ్యా. చాలామందికి ఆరోగ్యంగా పుట్టడం లేదండి. మీరు పోయండి, హాస్పిటల్కి పోండి, లేదా కారుణ్య ఇన్స్టిట్యూట్ అని ఉంది మనకి దగ్గరలో, జేకేఎస్ కాలేజ్ దగ్గర, మీరు వెళ్ళండి. కొన్ని వందల మంది పిల్లలండి, పెద్దోళ్ళు, పిల్లలు, కాళ్ళు సరిగా లేని వాళ్ళు, మెలికలు తిరిగిపోయిన వాళ్ళు, నడుము వంగిపోయిన వాళ్ళు, మెడకాయ అసలు వంగనోళ్ళు, మెంటల్ డిజార్డర్డ్ పీపుల్, ఎంతమందో. నేను చాలాసార్లు వెళ్తూ ఉంటాను అక్కడికి. ఆ పిల్లలను చూసి నేను అనుకుంటా, ప్రభువా ఎంత గొప్ప కృపామయుడివయ్యా, ఏమిస్తే నీ రుణం తీరుతుంది మాకు అని ఏదో మాకు చేతనైన సహాయం చేసి వస్తాం. పాపం వాళ్ళ చేత కొంచెం మెంటల్ రిటార్డెడ్గా, లేకపోతే కొంచెం తక్కువ కాళ్ళు చేతులు లేని వాళ్ళ చేత వాళ్ళు ఏదేదో వస్తువులు తయారు చేయించారు. వాళ్ళు బతిలాడారు ఆడవాళ్ళు, టీచర్లు, సార్ ఏమైనా కొనండి సార్. అప్పటికే నేను కానుక ఇచ్చే వాళ్ళకి, అయినా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఆ వస్తువులు కొన్నాను. కొని మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసి, అమ్మ ఈ డబ్బులు కూడా మీరే ఉంచుకోండి అని చెప్పి ఆ వస్తువులు కూడా వాళ్ళకి ఇచ్చేసాం. ఇంటికి తేలేదు, మళ్ళీ ఇంకొకటి అమ్ముకుంటే ₹1 వస్తుంది వాళ్ళకి. కాబట్టి ఆ డబ్బు వాళ్ళకి ఖర్చు పెడతా ఉన్నారండి. మరి వాళ్ళ మధ్య టీచర్లుగా ఉన్నారంటే ఎంత గొప్ప మనుషులు అంటే వాళ్ళు. ఇంట్లో బాగున్నటువంటి కొడుకుని, కూతుర్ని, భర్తని, భార్యని చూసుకోలేని మనము, బాగలేని వాళ్ళకి స్నానాలు, సొంగగార్చుకుంటే తుడవటాలు, అన్నం పెట్టటాలు, ఎంత చాకిరండి ఆ తల్లులు. నిజంగా ఎంత గొప్ప ధన్యత వాళ్ళకి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, మనం రాత్రి వారం కాదండి, వెలుగు సంబంధులం, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచనావాక్యం మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయముల్లో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటును వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన మీకు మేలు. దేని యందు? వాక్యమందు లక్ష్యముంచితే మేలు. ప్రవచన వాక్యం అన్నాడు, స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. ఇది స్టాండర్డ్. ఈ బైబిల్ అనేది స్టాండర్డ్. గత 2000 సంవత్సరాలు, గత 6000 సంవత్సరాలు పాత నిబంధన, గత 2000 సంవత్సరాలు కొత్త నిబంధన. స్థిరమైనది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటును వెలుగిచ్చుతున్నది. నీ హృదయంలో చీకటి ఉంది, నీ కుటుంబంలో చీకటి ఉన్నది, వాక్యం అక్కడ ప్రకటింపజేస్తావా? వెలుగు వస్తూ ఉంటుంది. టీవీలో పిచ్చి పిచ్చి అనే చూస్తూ ఉన్నావా? ప్రార్థన చూడవా? పాటలు వినవా? వాక్యం వినవా? అవి కూడా లేకపోతే ఆ ఇల్లు ఎలాంటిదండి? పాపపు ఇల్లు. ఆ హృదయం ఎలాంటిదండి? పాపపు హృదయం, చీకటితో నింపబడిన హృదయం. వాక్యం వినకుండా ఉన్న రోజు ఏదైతే ఉందో ఆ రోజు నువ్వు చీకటిలో ఉన్నట్టుగా లెక్క కట్టుకోవాల్సిందే. యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయి. ఎక్కడ నడిస్తే? వెలుగులో. వెలుగెవరు? యేసు. యేసు ఏంటి? వాక్యం. వాక్యం ఏంటి? దీపం. దీపం ఏంటి? వెలుగుతుండాలి. దీపం వెలగాలంటే మామూలుగా పాత రోజుల్లో నూనె అవసరం. దీపావళి రోజు పోస్తూ ఉంటారుగా నూనె, అది కూడా పోయడానికి బద్ధకం వేసి, ప్రమిదలు తేవడానికి బద్ధకం వేసి, ఒత్తులు చేసుకోవడం బద్ధకం వేసి అన్ని బజార్లో కొనుక్కుంటున్నారు. ఇప్పుడు ఒత్తులు కూడా బజారే, ఇళ్ళ చేయట్లా. ఇదివరకు ఇంట్లో కూర్చొని చక్కగా మేము ఒత్తులు చేసేవాళ్ళం. ఎన్ని దీపాలుంటే అన్ని ఒత్తులు దానికి డబల్ చేసేవాళ్ళం. ఒక్కోసారి ఒత్తులు ఆరిపోతే 2వ రోజు పెట్టాలి. కాబట్టి దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డలారా, కాబట్టి ఆ నూనె కూడా మామూలుగా ఇంట్లో వండుకునే ఆ నూనె కాదు, నువ్వుల నూనె వాడేవాళ్ళు. ప్రియులారా, చక్కనిగా ఆ రోజుల్లో ఉండేది. ఈ రోజంతా ఏం చేశారు చెప్పండి? కొవ్వొత్తులు పెడతా ఉన్నారు. బద్ధకం. అమ్మగారులకు చాలా బద్ధకం వచ్చేసింది.
వంగే ఆడపిల్లలు మీ ఇంట్లో ఉన్నారా అని అడిగాడంట ఒక ఆయన. అదేంటండి వంకుండా ఎట్లుంటారండి అంటే, అట్లా కాదమ్మా పొద్దున్నే వంగేవాళ్ళు ఉన్నారా అని అన్నాడు. పొద్దున్నే వంగేవాళ్ళ? పొద్దున్నే ఎక్సర్సైజ్ మా ఇంట్లో ఎవరు చేయరండి. ఆహా, అటైతే మీ ఇంట్లో ముగ్గేయరనమాట అన్నాడంట. ముగ్గేయాలంటే ఏం కావాలి? వంగాల్సింది. వంగకుండా ముగ్గేయలేవు, జరిగే పనే కాదు. అదొక ఎక్సర్సైజ్ అండి. షవర్ కింద స్నానం చేయొద్దు అన్నాడు ఒక ఆయన. ఎందుకు అని అంటే, ప్రియులారా ఆలోచించేయండి. షవర్ కింద అంటే పైనుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. ఇక ఏం కదిలే పనిలా, మనం బొమ్మల్లాగా దాని చుట్టూ తిరగటమే. ఇంక మనిషి వంగడు. అదే బకెట్లో నీళ్ళుంటే తప్పనిసరిగా మగ్గుతో వంగి చేస్తాం. ఆ బకెట్లో మగ్గుతో వచ్చేది ఒక 20-30 అనుకుందాం మగ్గులు. అంటే ఎన్నిసార్లు వంగుతాడు? ఇప్పుడు ఆరోగ్యం ఉంటుందా? ఉండదా? ఏమండి? కట్టెలాగా నిల్చొని దాని కింద దీని కింద మొక్క పెట్టి అది పెట్టి ఇవి పెట్టి తిరగటం ఎందుకండి? బుద్ధిహీనులు. ఎక్సర్సైజ్, అది కూడా ఒక ఎక్సర్సైజ్. అలాగే మనం టవల్తో తుడుచుకునేది కూడా ఒక ఎక్సర్సైజ్. శరీరానికి అద్దకూడదు, రుద్దాలి. రుద్దితే మనకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది. షాంపూతో పోసుకోబాకు, కుంకుళ్ళతో పోసుకో. బాగా జుట్టుని బాగా పిసకాలి. చక్కగా నిద్రపోతారు. చూడండి, పిల్లల్ని మీరు చూశారు కదా, తలస్నానం చేయించినప్పుడు పిల్లలు చక్కగా నిద్రపోతారు. మనక షాంపూలు పోసుకొని ఇచ్చిచ్చిట్టంట అంటాం. కుష్టి రోగులు కనుక కదిలిచ్చినట్టు చేతులు. ఏమండి? చేతులు ముడిచి తెరవటం వల్ల, ఇదిగోండి ఇలా పెట్టి తెరవండి రోజుకు 10 సార్లు, హార్ట్ అటాక్ రాదు. 2 చేతులు ఒక 10 సార్లు అటు పెట్టి మొత్తం ఏళ్ళన్నీ లోపలికి వెళ్ళి మళ్ళీ బయటికి రావాలి. 10 సార్లు చేయండి అట్టగా 2 చేతులు, అటొక 10 ఇటొక 10, హార్ట్ అటాక్ రాదు. రెండవది, హార్ట్ అటాక్ లాగా అనిపించినా, ఎక్కిళ్ళు అనిపించినా నువ్వు చేయాల్సిందేంటి తెలుసా? ఆకాశం వైపు చూడు, హల్లెలూయా అను. పోతి దెబ్బకి. పేగు సరిగా లేకపోవటం వల్ల, మింగుడు పడకపోవటం వల్ల వచ్చేది ఎక్కిళ్ళు, అంతే తప్పితే ఏం కాదు. కొంచెం పైకి ఎత్తు తలకాయ. ఒక ఆయన చెప్పాడు, మీకు హార్ట్ అటాక్ ఉందో లేదో సింపుల్గా చెప్పేస్తానండి అన్నాడు. ఎలాగండి అన్నాడు. 2 చేతులు పైకి ఎత్తాడు. అబ్బా లేగట్లేదు సార్, అట్టయితే అన్నట్టే నీకు. చేతులు పైకి లేగట్లేదు అంటున్నట్టు. చేతులు పైకి లేపాలి బాగా. అందుకనే చర్చిల్లో మనం ఏం చేస్తాం? 2 చేతులు పైకెత్తండి పైకెత్తండి అంటాం. అంటే ఎవడు చచ్చిపోకూడదని చర్చిలో. ప్రియులారా, చప్పట్లు కొట్టండి, హార్ట్ అటాక్ రాదు. చప్పట్లు కొట్టను. మనకి ఇప్పుడు అన్ని మ్యూజిక్లు వచ్చాయి, డ్రమ్ములు. ఇదివరకు హార్మోనీలు ఉండేవి, 2 చేతులతో పనిచేసేవాడు. హార్మోనీలు పోయాయి, క్యాషియాలు వచ్చాయి, ఏమంటే తబలాలు పోయాయి, ప్యాడ్లు వచ్చాయి. చూడండి ఎట్లాగుందో, కాంగోలు పోయాయి. ఈ రోజున అన్నీ మిక్సింగ్ అందులోనే. అంటే చేతులు పనిచేయట్లా. దేవుని యొక్క ప్రేమ, శ్రమ లేదు. శ్రమ లేకుండా జరుగుతూ ఉంది ఈ రోజున. ప్రభు పని అంటే శ్రమ. శ్రమపడు వారికి విజయములు దగ్గరగా ఉంటాయి. శ్రమైక జీవన విధానం. శ్రమైక జీవన విధానం ఎవరికైతే ఉండదో విజయాలు వాళ్ళకి దూరంగా ఉంటాయి. మరి ముఖ్యంగా దేవుడు రాజ్యం అనేది వాళ్ళకి దూరంగా ఉంటుంది. దేవుని పని చేసేటప్పుడు శ్రమలు ఉంటాయి. నాకు ఎన్నో దెబ్బలు తగిలాయి దేవుడి సేవలో. యాక్సిడెంట్లు జరిగాయి, ఆపరేషన్లు జరిగాయి. దరిదాపు ఈ 32 సంవత్సరాల జీవితంలో ప్రియులరా, దరిదాపు 15 సంవత్సరాలు నేను ఉపవాసం ఉండుంటా. ఒక పూట నేను తినేది, 2వ పూట అసలు తిన్నాను. కాబట్టి సంవత్సరంలో 365 రోజులు ఉంటే నేను 150 రోజులు కూడా అన్నం తిన్నాను. ఒక పూట అయితే తినేది, ఒక్కోసారి అయితే అసలు తిన్నాను. మీటింగ్స్ లాంటివి అలాంటివి ఉన్నప్పుడు మంచినీళ్ళు తాగి ఉంటా. షుగర్ పేషెంట్నే నీరసం రానీలేదు దేవుడు ఇంతవరకు. హల్లెలూయా.
దేవుని కృప ప్రియులరా, నేను ఎప్పుడు కూడా దేవుని స్తుతులు చెల్లిస్తూ ఉంటాను. బాగలేకపోయినా నీ సన్నిధికి రాగలుగుటకు సహాయం చేస్తున్నావయ్యా. నిన్నటి దినానికి కూడా కాజా వెళ్ళేటప్పుడు నాకు బాగలేదు. ఎందుకంటే అంతకు ముందు రోజున హోటల్లో భోజనం చేశాం, గుంటూరులో ఉన్నటువంటి క్యాపిటల్ హోటల్లో. మా చుట్టాల వాళ్ళకి బర్త్డే జరిగితే వెళ్ళాం అక్కడికి. ఏంటో అది పడలేదు నాకు. అయినా సరే నీ పని చేయాలని నాకు తెలియదు. రెండోది అడిగాను ప్రభుని. 3 రోజులు వర్షాలని చెప్పి పేపర్లో చెప్పారు, టీవీలో చెప్పారట. నాకు తెలియదు. నేను రేపు నీ పని మీద వెళ్తున్నా, నేను వెళ్ళి తిరిగి వచ్చేంతకు వర్షం రాని మాకు కుదరదు, ఇబ్బంది పడదాం, నీ పని ఆపాలా అని గట్టిగా నేను అడిగాను. తెల్లారులే చూస్తే ఎండ వస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మిగతా చోట్లంతా వర్షాలు కురుస్తున్నాయట. దేవుడి కృప ప్రియుల ఆలోచన చేయండి. వెలుగులో నడుద్దాం, చీకట్లో వద్దు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను ఎద్దుకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేస్తాను. రక్షణను పోగొడతా. నువ్వు సరిగా నడవకపోతే రక్షణను పోగొడతా. ఇంట్లోకి చీకటి వచ్చేస్తుంది, దీపాలు ఎలగవు, బతుకుతున్నావు అన్న పేరు మాత్రం ఉంటుంది అని దేవుడు చెప్తాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనానికి వచ్చినట్లయితే, తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణమేమీ లేదు. నువ్వు సహోదరుని ప్రేమించకపోయినా కూడా ఎక్కడ లేవంట? వెలుగులో లేవు. అంటే నీ దీపం వెలగట్లేదు. దీపం వెలిగితే మనకొక్కడికేనండి వెలిగించేది. ఇక్కడ దీపం వెలిగించాం, నాకు ఒక్కడికే వస్తుందా వెలుగు? మీ అందరికీ రావట్లా? కాబట్టి నీ దీపము ఇంట్లో వెలుగుతుందా లేదా? సహోదరులు ప్రేమిస్తున్నావా లేదా? ఎంతమంది అండి చర్చికి వచ్చేది ఇట్లా సహోదరులు ప్రేమించగా? జగడాలు, కొట్లాట్లు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు మాట్లాడుకోకుండా ఎంతమంది దేవుడికి వచ్చి హల్లెలూయా దేవునికి స్తోత్రం అనేవాళ్ళు కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు. వాళ్ళంతా రక్షణ పొందారంటారా? వాళ్ళంతా వెలుగులో ఉన్నారంటారా? దేవుడి సహవాసం లేదు వాళ్ళకి. వాళ్ళు ఆయన మాట్లాడినా కూడా మాట్లాడినది భార్య, వాళ్ళు ఆవిడ మాట్లాడుతున్నా మాట్లాడినీడు భర్త. ఇక ఏంటండి వాళ్ళు క్రైస్తవులు? మన పేర్లేమో అబ్రహాము, శారాలు, యాకోబు, రాహేళ్ళు. పేర్లు మాత్రం అబ్బో క్రైస్తవ పేర్లే, కానీ బుద్ధి మాత్రం క్రైస్తవ బుద్ధి కాదు. వాళ్ళు ఎక్కడున్నట్టు? చీకట్లో ఉన్నట్టు, చీకట్లో ఉండదు. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. మరల యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించు వారి చీకట్లో నడవక జీవపు వెలుగును కలిగి ఉండునని వారితో చెప్పాను. నన్ను వెంబడించే వాళ్ళు ఎక్కడ ఉంటారు? వెలుగులో. దీపం ఆరిపోదు వాళ్ళకి, వాళ్ళ దీపాలు ఆరవు, వెలుగుతూనే ఉంటాయి. మనం కొవ్వొత్తి అయితే యేసుక్రీస్తు వారు అగ్ని, కొవ్వొత్తిని అగ్ని వెలిగిస్తుంది. కాబట్టి దేవుని వైపు చూడండి. 12వ అధ్యాయము 36వ వచనం, యోహాను రాసిన సువార్త. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచులని వారితో చెప్పు. అంటే యేసు ప్రభు దొరికే కాలంలో ఉన్నావు నువ్వు. కాబట్టి దొరికే కాలంలో ఉన్నావంటే వెలుగులో ఉన్నావు, అంటే దీపం ఉంది, వెలిగించేవాడు ఉన్నాడు. కాబట్టి మీకు వెలుగుండగానే ఆ వెలుగులో నడవండి, విశ్వాసం ఉంచండి. దీపాలు వెలుగుతాయి, లేదంటే దీపాలు వెలగవు. ఎన్ని దీపాలు కావాలి ఇంట్లో? ఎంతమంది కుటుంబంలో ఉంటే అన్ని దీపాలు వెలగాలి. 12వ అధ్యాయంలో 46వ వచనం, యోహాను రాసిన సువార్త. నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగవచ్చు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో వాళ్ళంతా ఎక్కడుంటారట? వెలుగు. వెలుగంటే దీపం. అపోస్తుల కార్యగ్రంథం 13వ అధ్యాయం 47వ వచనంలో, ఏలైనగా నీవు ధూమదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభు మాకు ఆజ్ఞాపించినది. అపోస్తులైన పౌలుని దేవుడు అన్ని జనులకు వెలుగుగా పెట్టాడు, దీపంలాగా పెట్టాడు. ప్రియులారా, 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము
14వ వచనం, 11, 14. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం వేసుకొని ధరించుకుంటున్నాడు. చర్చిలోకి వచ్చే వాళ్ళంతా దీపాలా? కాదు, వెలుగుదూత వేషం వేసుకొని వచ్చేవాడు. సమాధానం ఉండదు, తిట్టుకుంటుంటారు, అరుచుకుంటుంటారు, కొట్టుకుంటుంటారు, అసహించుకుంటుంటారు, అలిగొస్తారు. ఏమంటే ఒక ఆమె అయితే స్నానం చేయకుండా కూడా ఇరబోసుకొని వచ్చేసి ముసుగేసుకొని కూర్చుంది. ఇంకొక ఆమె ఆదరాబాదరాగా తలంటి స్నానం చేసుకొని తుడుచుకోకుండా వచ్చి కూర్చొని ఉంది. హడావుడి అంతా హడావుడే. ఇక ఆమెను చూసి మిగతా వాళ్ళంతా ఆమెకి వెళ్ళి చూడటం, నీళ్లు కారుతూ ఉంటాయి జుట్టులో నుంచి. మంచి కొత్త అండి అది. దేవుడి సన్నిధికి వచ్చే ముందే నువ్వు ఎందుకు సిద్ధపడవు? లేదు కూడదనుకుంటే దేవుడు మాట చెప్పాడు పౌలు భక్తుడు కొరింథీ పత్రికలో, మీకు కష్టం అనుకుంటే ఆ జుట్టు కత్తిరించుకోమన్నాడు. కత్తిరించుకోమని చెప్పేసాడు. మీకు కష్టంగా ఉంటే జుట్టు. చాలామంది కష్టంగా ఉందని నేను అడుగుతూ ఉంటాను అప్పుడప్పుడు పిల్లల్ని, కాలేజీ పిల్లల్ని, ఏమ్మా పుట్టినప్పటి నుంచి ఇంతేనా నీకు జుట్టు అంటే, లేదు అంకుల్, బ్యూటీ పార్లర్కి వెళ్ళి కట్ చేయించుకుందంట జుట్టు. కాదా? ఈరోజు ఎంతమందికి ఎలాగా? మీరు ఎవరినైనా చూసుకోండి, ఆడపిల్లల్ని ఎంతమంది ఇళ్లలో కూర్చొని కూడా కట్ చేసేసుకుంటున్నారు వాళ్ళే, లేదా ఫ్రెండ్స్ కట్ చేసేస్తున్నారు. జెల్ వేసుకోవట్లా. ఎంతమంది పిల్లలు, మన సంఘంలోని పిల్లలు కూడా ఎంతమంది ఇరబోసుకొని మాటికి చిట్టు అనుకోవటం, ఇదికేదో రోగం ఉన్నట్టు చేతులకి తలకి. తప్పు కదండి అది. నీకు దేవుడు జుట్టు దేనికి ఇచ్చాడు చెప్పండి? దేవుని యొక్క వాక్య ప్రకారం దేవుని ఘనపరచడానికి ఇచ్చాడు. జుట్టును కత్తిరించుకోమని చెప్పిన సందర్భం ఒకటే, నువ్వు ముసుగేసుకోనట్లయితే జుట్టు కత్తిరించుకో అన్నాడు. అందుకని ఈ మధ్య చాలా చోట్ల పాటలు పాడేవాళ్ళు కూడా ముసుగులు లేవు వాళ్ళకి. అందుకని వాళ్ళు ఏంటి జుట్టు కత్తిరించుకున్నారు. అయితే ఇందిరాగాంధీలా కట్ చేసుకోవట్లా, జాయిస్ మేరీలాగా కట్ చేసుకోవట్లా, ఒక జానుడో అంత పెట్టుకుంటున్నారు, ముసుగేసుకోవట్లా. అలాగే కోయిర్లో నుంచొని పాటలు పాడుతూ ఉన్నారు. ఆ సేవకుడికి ఎలా బుద్ధి లేదో, అలాంటి వాళ్ళని ఎలాగా పాట పాడిస్తున్నాడో, ఎలా కోయిర్లో ఉంచాడో. ఒక పద్ధతి లేని వాళ్ళందరూ కోయిర్లో ఉంటే సంఘానికి ఏం నేర్పుతున్నావు? దేవుడు జుట్టుని నీకు పైటి చెంగా ఇచ్చాడని చెప్పేసి మొత్తం ఇరబోసుకొని అంతా భుజం మీద అంతా వేసుకుంటావా? పైటి చెంగ అంటేదా? ఒళ్ళంతా వేసుకోమన్నాడా? దేవుని ప్రేమిస్తుంది. ఆలోచించేయండి. లూకాసు వార్త లేకపోతే ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. వెలుగుకి ఫలాలు ఉన్నాయి పిల్లలు. దీపాలు ఉంటే ఆ ఇంట్లో ఫలాలు ఉంటాయి, చీకట్లో ఉన్నది కనపడుతుంది. లూకాసు వార్త 15వ అధ్యాయం 8వ వచనం, ఏ స్త్రీకైనను 10 వెండి నాణములుండగా వాటిలో ఒక నాణం పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి, దీపం అంటే వాక్యము, ప్రార్థన వెలిగించి ఇల్లు ఊడ్చే దొరుకు వరకు జాగ్రత్త కదా. వాక్యంలో నువ్వు వెతుక్కోవాలి నీ జీవితాన్ని. పోగొట్టుకున్నది ఏంటో వెతుక్కోవాలి నీ జీవితంలో. యోబు గ్రంథం 21వ అధ్యాయం 17వ వచనం, భక్తిహీనుల దీపము ఆర్పివేయబడుట అరుదు కదా, వారి మీదకి ఆపద వచ్చును. బహు అరుదు కదా భక్తిహీనుల దీపము ఆర్పివేయబడుట. వాళ్ళు బతికే ఉంటున్నారు, వాళ్ళు బాగానే వర్ధిల్లుతున్నారు పాపం చేస్తూ. దాన్ని చూసి మిగతా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? ఒక ఆమె అంటా ఉంది, అన్యాయపు సొమ్మే కదండి, ఓట్లకి ఇచ్చిన వాళ్ళు డబ్బులు తీసుకుంటే తప్పేంటి అంది. ఒక క్రైస్తవురాలుగా నువ్వు తీసుకోకూడదు, వాడు అన్యాయం చేసిన సొమ్మే కావచ్చు, నువ్వు తీసుకోకూడదు అని చెప్తే ఆమె లెక్క చేయకుండా డబ్బు తీసుకుందండి. ఎలక్షన్ అయిపోయి రిజల్ట్స్ వచ్చేలోపు ఆమె చచ్చిపోయింది. యవనస్తురాలే చచ్చిపోయింది యాక్సిడెంట్లో. నేను చెప్పాను ముందే,
పాపాన్ని ఇంటికి తెచ్చుకుంటున్నావు, శాపం నీకు వస్తుంది అని చెప్పి. నీకే వస్తుంది అంది. అప్పుడు ఆ డబ్బులు నేను తీసుకొని అన్నప్పుడు ఏముందో తెలుసా, నీకే వస్తుంది. డబ్బులు తినే సేవకుడు ఎవడన్నా ఉంటాడా? ఏది ఇస్తే ఆ డబ్బు తీసుకుంటారు అందరూ. నువ్వేంటి అన్నింటికి అడ్డాలు పెడతావు? ఎక్కడిది ఈ డబ్బు అని అడుగుతావు? అవును, అడుగుతావు. పాపాన్ని నా మందిరంలోకి రానియను, మా ఇంట్లోకి రానియను. లేవికాండం 24:2. లేవికాండము 24:2. దీపము నిత్యము వెలుగుచుండినట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలనని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించింది. ఎప్పుడు వెలుగుతూ ఉండాలంటే నూనె. ఇక్కడ వాక్యం అనుకుందాం. నీవు నీ హృదయం ఒక ప్రమిద అనుకుందాం. ఈ నూనెను పోసి దేవుడు వాక్యంతో ప్రార్థన చేస్తే నీ దీపాలు వెలుగుతాయి. అలా వెలుగును గాక. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 9వ వచనం. నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవును. దేవుని ప్రేమిస్తున్నావా? భక్తిహీనంగా ఉంటే ఆరిపోతావు, చల్లారిపోతావు. నిరాశ, నిస్పృహ, విచారం, చింత, బాధలు అన్నీ వచ్చేస్తాయి ఒకేసారి. వాక్యం లేకపోతే, వెలుగు లేకపోతే, దీపం లేకపోతే చీకట్లో మనం వెతకలేము. ఏమి మన వల్ల కాదు. ఒకసారి స్పూన్ తెమ్మంటేనే మా అమ్మాయి అంది, కనపట్లేదు డాడీ అంది. కరెంటు పోయింది. చూడు, ఆ రెండవ గిన్నెలో ఆ స్పూన్లు పెట్టుంటాయి కదా, చేతితో తమిడి పొట్టిదో చూసి తీసుకురామంటే నాకు కనపట్లేదు డాడీ, నువ్వు రా అంది. ముందల ఆ అమ్మాయికి భయం వేసింది ఫస్ట్, చీకటి అనగా. తర్వాత నేను వచ్చిన తర్వాత నేను చూస్తూ ఉండని చెప్పేసి చూసి ఇచ్చింది. భయం వల్ల కూడా మనము సాధించలేము. చీకట్లో చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. చీకటి గురించి, వెలుగు గురించి, దీపం గురించి ఎలాగన్నారు బైబిల్లో వాళ్ళు. 23వ కీర్తనలో దావీదు చెప్పాడు, గాఢాంధకార లోయలలో సంచరించినను నేనే అపాయమును పెట్టు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించు. ఎవరు దుడ్డు కర్ర? యేసయ్య. దండం ఏంటి? వాక్యం. యేసయ్య, వాక్యం. ఈ రెండు ఉంటే అవి నన్ను ఆదరిస్తాయి. ఎక్కడ? గాఢాంధకార లోయలలో. దేవుని ప్రేమించండి ప్రియులారా. వాక్యం దీపం. నిర్గమాకాండం 30వ అధ్యాయము 8వ వచనం. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయవలను, అది మీ తరతరములకు యెహోవా సన్నిధి నిత్యమైన ధూపము. రోజు ఏం చేయాలంటే సాయంకాలం మందిరంలో దీపాలు వెలిగించాలి. ఎన్ని దీపాలు ఉండేయంట మందిరంలో? చెప్పాలి. దీపవృక్షం ఎన్ని? 7 దీపవృక్షంలో అవి పైనుంచి కింద దాకా గొట్ట నిండా ఉంటుందండి నూనె. మీరు అనుకుంటున్నారేమో గొట్టాలు కాళ్ళని. కాదు, పైనుంచి ఇలా వచ్చిన గొట్టం, అదంతా గొట్టం. ఆ గొట్టం అంతట్లో కూడా నూనె ఉంటుంది. అంటే రాత్రి అంతా వెలగటానికి. అందుకనే అంత పెద్ద గొట్టాలు పెట్టారు, ఇంత ఎత్తున పెడతారు. ఆ వెలుగు ఎక్కడ పడాలంట? మందసం మీద పడతా ఉండాలి. అందుకని గర్భగుడిలో ఏం చేస్తారు చెప్పండి? దీపాలు పెడతారు. దేవుడు మొహం కనపడటానికి, అమ్మవారి ముఖం కనపడేటట్టుగా దీపాలు పెడతారు. ఎవరైనా వచ్చి ఆ గ్రిల్లో నుంచి చూడవచ్చు, చూసి దండం పెట్టుకొని పోతూ ఉంటారు. పాత నిబంధన పద్ధతి ఇదంతా. దీపాలు సాయంకాలం అయితే వెలగాలి, తెల్లారిందాక ఉండాలి. ఏం పోయాలి దాంట్లో? అచ్చ ఒలీవల నూనె, మంచిది, దంచి తీసింది, మిషన్లో వేసింది కాదు. ఈరోజు ఎవరికైనా అలాంటిది ఉందా? ఆలోచించి మోకరించండి.